హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు నేను మా చేనులో ఉండానండి. కోతులు గింట బర్రెలు గొడ్లు పడకుండా కాపులు ఉండడం కోసం వచ్చాను. మా చేను ఎలా ఉందో ఒక్కసారి మీకు చూపిస్తా చూడండి. టోటల్గా ఇది ఎకరం బాంబు. ఓకేనా అండి. లంచ్ బాక్స్ కూడా వచ్చింది, రెడీగా ఉంది. ఇక టైం అయిందండి. ఇప్పుడు మనం భోజనం చేస్తూ కూడా మాట్లాడుకుందాం. ఓకేనా. క్యారేజ్ వచ్చేసింది, మామిడి పంపించిందండి. ఈరోజు ఏంటిదే ఏం కర్రీ చేసింది అన్నది మనకి ఇంకా తెలియదు. ఓపెన్ చేసి చూద్దాం. ఏదుంటే అది తినేయడం. ఎందుకంటే ఈరోజు చికెనా మటనా ఎగ్సా అని ఏం డిమాండ్ ఏం లేదండి. ఏదుంటే అది తినేయడం మన హ్యాబిట్. ఓకేనా అండి. ఒక్కసారి ఓపెన్ చేసి చూసి లాగించేద్దాం, సరేనా. వావ్, వెళ్ళేదండి. చూస్తే మీరు షీప్ కనుక్కుంటారు కానీ పచ్చడండి, తొక్కు పచ్చడ. ఇది టమాటా పచ్చిమిర్చి పచ్చడి అండి. చాలా బాగుంటుంది, ఇది చాలా బాగుంటుంది, నాకు ఇష్టం ఇది. కాకపోతే ఈరోజు ఇది పంపిస్తుందని మేము అనుకోలేదు. వెజిటేబుల్ కర్రీస్ ఏమన్నా ఉంటాయేమో అనుకున్నా కానీ పచ్చడి ఒకటే పంపించింది. అయినా కానీ ఫుల్ ఆకలితో ఉన్నాను. వేసేద్దాం. వైట్ రైస్, ఇక్కడ స్పూన్లు ఏమి ఉండవండి, డైరెక్ట్ చేయలే స్పూన్లు. ఎందుకంటే ఇది మనం తినేది కాబట్టి, సింగిల్గా ఉన్నాం కదా, ఎవరు తినేది లేదు కాబట్టి చేయి పెట్టుకొని తినేద్దాం. ఓకేనా. మంచిగా కలుపుతున్నా అండి. టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డతో తయారు చేసిన పచ్చడ వేరే లెవెల్ ఉంటుందండి. అంటే ఈ పచ్చడి నూరడానికి రోట్లో నూరితేనే చాలా టేస్ట్ ఉంటుందండి, మిక్సీ పడితే ఉండదు. ఇది రోట్లో వేసి నూరింది కాబట్టి చాలా టేస్ట్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది. నాకు కూడా బోల్డని పనులు ఉన్నాయి. ఓకే, మళ్ళీ కలుద్దాం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.